ఆ టైంలో నాకు ఒక ఫియర్ స్టార్ట్ అయింది. అరే నిజంగా నా జడ్జ్మెంట్ పోయిందా, నిజంగా ఇంకా నేను రైట్ సినిమాలు ఇవ్వలేనా, లేదు కాంబినేషన్కి వెళ్ళిపోవాలా. ఇలాంటి టైంలో ఒకరోజు అనిల్ రావిపూడి కూడా ఇట్లా నా క్లోజ్ ఉండే డైరెక్టర్స్తో కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. సార్ ముందు ఉన్నదానికి ఇప్పటికీ నాలో ఏదో తేడా కనిపిస్తుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి, నా క్లోజ్ ఉన్న వాళ్ళకు. లేదు లేదు సార్ మీరు సేమ్ చేస్తున్నారు. లేదు లేదు సేమ్ చేస్తే నా ఈ రిజల్ట్లు ఇంకా చేంజ్ కాకూడదు, ఎక్కడో ఏదో. మా శిరీష్ గారు ఇక చెప్తూనే ఉంటారు, లేదు లేదు నువ్వు ఓవర్లోడ్ అవుతున్నావు, ఓవర్లోడ్ వల్ల యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. న్యాచురల్గా పనులు పెరిగినప్పుడు వర్క్ స్ప్లిట్ అయిపోతుంది కదా ఎవరికైనా. నా పరిస్థితి కూడా అలాంటిది. లేదైతే ఐ వాంట్ ఈజ్ అ స్టీమ్ లైన్, దేని దానికి ఎలా చేయాలి అని. సో ఎప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది, అది ఎవరికైనా. మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం, సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు, సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా డ్రాప్ అవుతున్న కొద్దీ మన పైన ఫ్రీగా ఉన్నాడు పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలవరు ఎక్కడికైనా పిలవాలంటే. సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయింది, లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి. అలాంటి టైంలోనే శంకర్ గారి ఇండియన్ 2 రిలీజ్ అవ్వడం, ఇండియన్ 2 రిలీజ్ అయ్యి రిజల్ట్ మనందరికి తెలిసిందే. సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది, ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్